ఈ స్వప్న తల్లి కూడా రావడంతో అప్పుడే స్వప్న తల్లిని చూసి పారిజాతం కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక పారిజాతం శ్రీధర్ మరొక అమ్మాయితో సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయికి ఒక పాప కూడా ఉందని తెలుసుకుంటాడు. ఇక తెలుసుకొని ఒక్కసారి ఏంటి గ్రాని, మావయ్య అత్తయ్యని మోసం చేసి మరో ఆవిడతో సంబంధం పెట్టుకొని ఇప్పుడు పాపని కూడా కన్నాడు. ఆ అమ్మాయిని మన కాశీ ప్రేమించాడు. ఒకవేళ కాశీ మీ నాన్న కొడుకే అని తెలుసుకొని నిజాలు బయటపడతాయని అప్పటి వరకు పెళ్లి సంబంధం కోసం మాట్లాడడానికి వెళ్ళినా ఈ శ్రీధరు వెనక్కి తగ్గుంటాడు, అంతకు మించేం కాదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక ఏంటి నానమ్మ ఇంకా ఇక్కడే ఉన్నారేంటి మీరు, పదండి లోపలికి అని అంటూ ఉంటే రే మేము వచ్చేది కాదురా, కానీ అతని మా దగ్గరికి వస్తాడు. జోష్న నువ్వు కాశీ వెళ్ళి అటు వెళ్ళండి, ఇక్కడి నుంచి స్టోరీ నేను నడుపుతాను అని పారిజాతం అంటూ ఉంటుంది. అప్పుడే పారిజాతం మాటలకి జోష్న అయితే ఏం చేస్తున్నావు గ్రాని అని అంటూ ఉంటుంది. మీ మావయ్యని అడ్డం పెట్టుకొని నేను నీకును మీ బావని ఒకటి చేస్తాను, మీ పెళ్ళి 2 రోజుల్లో జరిగిపోయేలా చేస్తాను. ఇటు నా మనవడి పెళ్ళి, అటు మనవరాలి పెళ్ళి ఇప్పుడు కుండ మార్పులి పెళ్ళిలాగా జరుగుతాయి చూడు. నీ తమ్ముణ్ణేమో కార్తీక్ చెల్లెలికి, మీ కార్తీక్ బావని నీకు భలే ఉంది కదా మ్యాచింగు అని పారిజాతం అంటూ ఉంటుంది. గ్రాని నీ బుర్రలోకి అప్పటికప్పుడు ఐడియాలు ఎలా వస్తాయి, కానీ నువ్వు సూపర్ గ్రాని అని అంటూ ఉంటే అప్పుడే ఒక్కసారి పారిజాతం సరే నువ్వు తొందరగా వెళ్ళు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఇద్దరు పక్కకి వెళ్ళిపోతారు. తర్వాత ఇక శ్రీధరు ఒక్కడే బయటికి వస్తూ ఉంటే పారిజాతాన్ని చూసి కార్తీక్ తండ్రి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. షాక్ అయిపోతూ మీరేంటిక్కడ అని అంటూ తడబడిపోతూ ఉంటాడు. ఏంటి ఎందుకు అంతలా భయపడిపోతున్నావు? నీ రెండో పెళ్ళి, నీ రెండో సెటప్, నీ కూతురు ఇవన్నీ చూసి నిజాలు తెలిసిపోతాయనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది శ్రీధర్ని. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శ్రీధర్. అయితే అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారో, ఇది మాకు తెలిసిన వాళ్ళ ఇల్లు, అందుకే వచ్చాము అని అంటూ ఉంటే అప్పుడే స్వప్న బయటికి వస్తుంది. డాడీ అమ్మ నిన్ను ఈ సరుకులు తీసుకురమ్మని చెప్పింది అని సీటీ అయితే ఇస్తుంది. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. ఆగమ్మా నీ పేరేంటమ్మా అని అంటూ ఉంటుంది పారిజాతం. నా పేరు స్వప్నండి, ఇంతకీ మీరు అని అనగానే నేను కాశీ వాళ్ళ నానమ్మనమ్మా అని అనగానే అవునా డాడీతో మాట్లాడడానికి వచ్చారా అని అంటూ ఉంటుంది స్వప్న. అవునమ్మా నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు, లోపలికి వెళ్ళమ్మా అని అనగానే స్వప్న లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి నువ్వు ఏంటలుడు అలా భయపడిపోతున్నావేంటలుడు? నీ గుట్టు బయటపడిందనా? నువ్వు చేసిన ద్రోహాన్ని వెళ్ళి మీ మావయ్యకి చెప్తే మీ శివనారాయణ మావయ్య ఏం చేస్తున్నాడో తెలుసా? నిన్ను షూట్ చేసి పడేస్తాడు. నీ కొడుకు నిన్ను అసహించుకుంటాడు, నీ భార్య ఆత్మహత్య చేసుకుంటుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా అక్కడికి దాసు అదే టయానికి వస్తూ ఉంటాడు. పారిజాతం ఇక శ్రీధర్ని బెదిరిస్తూ ఉంటుంది. ఏంటల్లుడు మరి చెప్పమంటావా అంటే అత్తయ్య గారు నేను చేసింది తప్పే, కానీ తప్పని పరిస్థితుల్లో తప్పలేదు. మీరిప్పుడు ఈ నిజాన్ని బయట పెట్టకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా పారిజాతం అయితే అంటూ ఉంటుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. జోష్నాకి కార్తిక్కి 2 రోజుల్లో పెళ్ళి జరిగిపోవాలి. నా మనవడికి నీ కూతురికి కూడా పెళ్ళి జరగాలి. లేకపోతే నువ్వు ఆడుతున్న ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఆట బయట పెట్టేస్తాను అని పారిజాతం అంటూ ఉంటుంది. అప్పుడే ఇక లేదత్తయ్య గారు, కార్తిక్ అలాగే జోష్నా పెళ్ళి 2 రోజుల్లో జరిపిస్తాను. మీ మనవడు నా కూతురు పెళ్ళి కూడా జరిపిస్తాను, కానీ ఈ పెళ్ళి మాత్రం గుట్టు చప్పుడు లేకుండానే జరగాలి అని అంటూ ఉంటే అదంతా నేను చూసుకుంటాను, నేను చెప్పినట్టు చేస్తే చాలు, ఈ రహస్యాన్ని నేను చచ్చినా బయట పెట్టను, నీకు మాట ఇస్తున్నాను కదా అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటుంది పారిజాతం. ఇదంతా విన్న దాసు అయితే ఏంటమ్మా ఇక్కడ కూడా నీ నాటకాలు మొదలుపెట్టావా? చెల్లిని ఇంత మోసం చేసినా
ఇతన్ని నువ్వు వెనకేసుకొచ్చి నీ మనవరాలి జీవితాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నావా? ఇప్పుడే మొత్తం బయట పెట్టేస్తాను అని దాస్ అయితే పారిజాతానికి శ్రీధర్కి షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.